మరి అపోస్తలుడైన పౌలు గారు మరి రాసిన ఇక 14 పత్రికల్లో రోమా పత్రిక నుంచి అలాగే హెబ్రీ పత్రిక వరకు ఎక్కడండి నూతన నిబంధన గ్రంథంలో మరి ఆయన మనకి చేతిలో బైబిల్ ఉంది. ఈరోజు మనందరం కూడా సువార్తని మనం వినగలుగుతున్నాం అంటే అందులో చాలామంది రచయితలు ఉన్నారు, 40 మంది దాకా. అందులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. మరి అనేకమైన విషయాలు మనకి తేట తెల్లగా అర్థమయ్యే రీతిలో మనకి వివరించి మనకి చక్కగా పొందుపరిచారు. మరి అందులో నుంచి ఒక పత్రికని ఈరోజు మనం ధ్యానాంశంగా మనం తీసుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను, 1 తిమోతి 6వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు తప్పులు లేకుండా స్పష్టంగా చదవాలి. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. మరి ఈ యొక్క పత్రికలు సాధారణంగా మనం ధ్యానిస్తూనే ఉంటాం, మనకు తెలుసు. ఎందుకంటే రక్షణలోకి వచ్చిన కొత్తగా ఉంటున్నప్పుడు ఎవరైనా నూతన విశ్వాసికి ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో వాటిని చాలా మట్టుకు సుపరిచితమే. కనుక ఇక్కడ ఈ యొక్క తిమోతి అనే ఒక వ్యక్తి, మరి ఈయన లుస్త్రా అనే ఒక స్థలానికి చెందిన ఒక వ్యక్తి. ఈ లుస్త్రా స్థలంలో మరి అయితే తిమోతి యొక్క నేపథ్యాన్ని కనుక మనం కానీ గమనిస్తే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక దేశానికి చెందిన వారు కాదు. ఇక్కడ ఉన్నవారందరూ కూడా దాదాపుగా ఒకటే రాష్ట్రం, ఒకటే దేశం అన్ని ఇలాగా. కానీ ఇక్కడ తిమోతి అనే ఒక వ్యక్తి మాత్రం ఆయన తల్లి యూదా స్త్రీ, తండ్రి గ్రీకు దేశస్థుడు. వీరిరువురు కూడా వేరు వేరే యొక్క దేశాలకు చెందిన వ్యక్తులు. మరి ఇక చిన్ననాటి నుండే మరి యొక్క హవ్వ అలాగే తల్లి చాలా జాగ్రత్తగా మరి యొక్క తిమోతిని పెంచిన విషయం మనకి తెలుసు. చాలా భయభక్తులతో వారు పెంచారు. అయితే ఎంత భయభక్తులతో పెంచినప్పటికీ కూడా ఒక కాలంలో యుక్త కాలం వచ్చినప్పుడు, లేకపోతే మనకి మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మనకి పరిపక్వత వచ్చినప్పుడు, మనకు ఒక ఆలోచన శక్తి ఉంటున్నప్పుడు మనం ఖచ్చితంగా యోచించాల్సిన సమయం, మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. చిన్నప్పటి నుంచి దైవభక్తి కలిగి పెరిగినప్పటికీ కూడా వారిలో అంత పరిపక్వత కనిపించదు. మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటే ఒక దశ ఉంటుంది, ఒక ఏజ్ ఉంటుంది. సో దానికి తగిన రీతిలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులైతే దేవుని పరిచయం చేశారు. అంటే తల్లిదండ్రులు అంటే హవ్వ అలాగే అమ్మ, మరి వారి ఇరువురు కూడా దేవుని గురించి బాధ చేశారు. కానీ మరి ఆయనకి సంపూర్ణంగా ఆయన దేవుడు నిజమైన వాడు, ఈయన నేను వెంబడించాలి అని తెలుసుకోవలసిన విషయం వస్తే అది అపోస్తలుడైన పౌలు గారి చేతనే రక్షించబడ్డాడు. ఎవరు? ఇక తిమోతి అనక యవనస్తుడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక మాట, ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో ఇక 1 తిమోతి 6వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో ఉంటున్న విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు యవనస్తులుగా ఉంటున్న వారందరూ కూడా కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చాలా తేటగా పొందుపరిచారు. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేక ముందు కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఇక్కడ మనందరం కూడా ఇలా ఈ భక్తి సాధన చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? లేకపోతే ఇక్కడ ఉన్నవారందరూ కూడా పని పాటలకు వెళ్తుంటారు కదా, పని చేసుకుంటారా లేదా? అందరూ కూడా పని చేసుకుంటున్నారే, వారి ఒక వృత్తి ప్రకారంగా వారు పని చేసుకుంటారు. అలా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మీరు పని చేసుకోవాలి? జీతం కొరకే కదా.
అంటే మనం పని చేసి ఏం చేస్తున్నా సరే, విద్యార్థి దశలో ఉంటున్న వారు, స్టూడెంట్స్గా ఉంటున్న వారు ఎందుకు చదువుకోవాలంటే మంచి మార్కులు రావాలి, తద్వారా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. అలా అంటే ఏది చేసినా దానికి ఒక చివరి రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఇది మనం చేయడం ద్వారా ఇది మనం పొందుకుంటాం అనేది ఒకటి నానుడు, అది కామన్, అది ఎవరైనా సరే అది చేయాల్సిందే. అలాగే ఇప్పుడు కూడా మనం ఈ యొక్క తిమోతి పత్రికలో మనం చదువుకుంటున్న విషయాలు మనం గమనిస్తే, 1 తిమోతి 6వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో ఉంటున్న ఒక ప్రధాన ఉద్దేశం చూస్తే, ఇందులో మొట్టమొదటిగా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని అక్కడ తెలియజేస్తూ, ఆ కింద వచనాలు చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము అని అక్కడ రాయబడ్డది 8 వరకు. 9లో చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో ఉరులో అవివేకయుక్తములను హానికరములైనను అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఓకే, 10వ వచనం చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొనిరి, పొడుచుకొనిరి. రైట్, ఇక్కడ చూడండి, ఈ 9, 10 వచనాల్లో చాలా ఒక క్లియర్గా మనకి చెబుతున్నారు ఏంటంటే, ఇక్కడ ధనాన్ని ఆర్జిస్తున్న వారి సంగతి. అలాగే కింద 10వ వచనంలో ధనాపేక్షట సమస్త కీడులకి మూలమట. అంటే కీడులుగా దేవునికి అయిష్టమైన పనుల్లో ఏవి అంటే బోల్డ్ లిస్టే వస్తుంది. అవన్నీ ఇక్కడ ఏం చెప్పలేదు, కానీ అవన్నీ రావడానికి కారణం మాత్రం చెప్తున్నాడు. సమస్త కీడులకు మూలం ఏంటంటే ధనాపేక్ష. అంటే ఈ రోజుల్లో జరుగుతున్న అన్యాయం ఏదన్నా కానీ అండి, ఇతరులకు అన్యాయం జరుగుతుంది, వ్యక్తిగతంగా జరుగుతుంది, లేకపోతే ఏదన్నా మోసాలు ఏవైనప్పటికీ కూడా అన్నిటికీ ఒకటే సెంటర్ ది పాయింట్ ఏంటంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమట. అంతే. ఇది 10వ వచనంలో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. కాబట్టి అయితే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, కొంతమంది దానిని బట్టి వారికున్న విశ్వాసం నుంచి తొలగిపోవడమే కాకుండా నానా బాధలతో తమను తామే పడుచుకునేరి అంటున్నాడు. అంటే వారిని వారే నష్టపరుచుకుంటున్నారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి సాతానికి ఎటువంటి సంబంధము లేదు. ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నాడు అంటే కారణం ఏంటంటే సాతాను పాత్ర ఉన్నప్పటికీ కూడా, మొట్టమొదటిగా యాకోబు పత్రిక 1:14 ప్రకారంగా ఏంటట, స్వకీయ దురాశ చేత ఏడవబడిన స్థితిలో ప్రతి ఒక్కరికి కూడా, అంటే నీకంటూ ఒకటి హృదయంలో ఉంటున్నప్పుడు దానిని బట్టి సాతాను నిన్ను ప్రేరేపించడం జరుగుతుంటుంది, కానీ వాస్తవంగా సాతానే డైరెక్ట్గా నిన్ను శోధించే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఇది క్లియర్. సో కీడులుగా అనేకం ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ సెంటర్ ది పాయింట్ మాత్రం ఒకటే, అదేంటట ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిని బట్టి విశ్వాసం నుంచి తొలగిపోయిన వారు కొందరైతే నానా విధమైన బాధల చేత పొడుచుకుంటున్నవారు మరికొందరు ఇక్కడ. సో ఇప్పుడు మనం చూద్దామా. అయితే ఇప్పుడు 11, 12 వచనాలుగా చదివితే యాక్చువల్గా ఫైనల్ స్టేజ్లోకి మనం ఏమి చేయబోతున్నాం అనేది తెలుసుకుంటే, ఆ తర్వాత మనం ధ్యానించిన ఒక నెమ్మదిగా అన్ని విషయంలోనే ఒక్కొక్కటిగా మనము క్లారిటీగా మనం ఈరోజు తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. 11లో చూస్తే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. హల్లెలూయా. 9, 10 చాలా క్లియర్గా ఉంది. 10, 11, 12 ఇంకా క్లియర్గా ఉంది. అంటే ఈ అంతట్లో ఇప్పుడు సమరైజ్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 12వ వచనంలో ఒక మాట ఉంది, అది అండర్లైన్ చేసుకోండి. అదేంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. ఇక్కడ నిత్య జీవము చేపట్టము అనండి ఒకసారి. ఓకే, ఇప్పుడు అది అండర్లైన్ చేసుకోండి.
అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి ఇది లింక్ చేసుకోండి. ఏం అడిగాను, మీరందరూ కూడా ఈ భక్తి ఎందుకు చేస్తున్నారని, విద్యార్థులుగా ఉంటున్న వారు ఎందుకు చదువుతున్నారని, పని చేస్తున్న వారు ఎందుకు పని చేస్తున్నారని ఈ యొక్క ప్రశ్నలు వేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇదనమాట. ఎందుకట, ఎందుకు మీరు పని చేస్తున్నారంటే పొందుకోవడానికి, ప్రతిఫలం పొందుకోవడానికి కదా. ఇప్పుడు ఈ భక్తి ఎందుకు చేయాలి అనేసి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవము పొందుకోవడానికే కదా, నిత్య జీవము చేపట్టడానికి ఈ భక్తి చేస్తున్నాం. అందుకు మన ఈ యొక్క ఇలాగా శనివారము, ఆదివారము, లేకపోతే మధ్యలో ఈ యొక్క ప్రార్థనలను, లేకపోతే బయట, లేకపోతే వ్యక్తిగత, ఇలాంటివి అనేక విషయాల్లో మనం నలగొట్టబడడానికి కారణం ఏంటంటే ఈ నిత్య జీవాన్ని మనం చేపట్టుకోవడానికి ఈ యొక్క భక్తి సాధన మనము చేయాలి. ఓకే. అయితే అలా ఎవరైతే చేస్తారో అలా చేస్తున్నప్పుడు మనము పొందుకోవలసినవి ఏంటో కూడా 11లో క్లారిటీగా ఉన్నాయి. ఇవి చూద్దాం. అదేంటంటే, నీవైతే దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించాలట. ఈ కింద రాసినవా? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఈ వీటినా విసర్జించాలి కాదు కదా. అయితే ఇప్పుడు మనం విసర్జించవలసినవి ఏంటో కూడా తెలుసుకోవాలి. అవి ఏంటంటే 9, 10లో ఉంటున్నవి విసర్జించాలి కదా. ధనాపేక్షను మనం విసర్జించాలి. పొందుకోవలసినవి ఏంటట, ఇవి పొందుకోవాలి. నాతో పాటు చెప్పండి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అది ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ 6 కనబడుతున్నాయి కదా. ఈ 6 విషయాలు కనబడుతున్నాయి. వీటి కొరకు మనం ఏం చేయాలట? అవి మామూలుగా పొందుకోమని చెప్పట్లే. వాటి కొరకు ఏం చేయాలట? అది ప్రయాసం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఏదన్నా సరే మనం సులువుగా ఏది రాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పని చేస్తున్న వారు ఎంతో కష్టపడితే తప్ప మీకు ఈ యొక్క జీతము రాదు, అవునా? మరి అలాంటప్పుడు వాటి కొరకు ఎంత ప్రయాసపడతారు? ఈ యొక్క జీవీఎంసీ వాళ్ళైతే పాపం పొద్దున్నే లేచిపోతారు కదండి. 5 o'clock వెళ్తారా? 5:30 5:30కి వెళ్ళిపోవాలంటే 5 కన్నా లేగవాలి కదా. అంటే ఇది 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. సో అలసిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఒకసారి ఆలోచించాను. అంటే ఎంతో కష్టపడితే తప్ప నువ్వు ఒకటి పొందుకోలేకపోతున్నావు. అయితే ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ 6 విషయాల్లో మీరు ఏం చేయాలట? ప్రయాసపడాలి. వీటిని పొందుకోవడం కొరకు ఏం చేయాలట? మనము ప్రయాసపడాలి. అయితే ఇప్పుడు విసర్జించవలసినవి ఏంటి అంటే 9, 10లో ఉన్నది. ధనవంతులగుటకు అపేక్షించే వారు శోధనలో, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్వి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఇలాంటివన్నీ ఏం చేస్తాయట? మనల్ని అవివేకులుగా మనల్ని చేస్తూ ఉంటాయట. అంటే మనకి వివేకమైన హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. అలాంటి మనస్సుని ఇచ్చేటప్పటికీ కూడా వాటిని మనం ఏం చేస్తామట? ఎప్పుడైతే వీటి కొరకు మనం ప్రయాసపడుతుంటామో, దురాశ కలుగుతుంటుందో, మనకున్న వివేకము కాస్త అవివేకం అయిపోతుంది. అంటే దానికి సెన్స్ ఉండదు, అన్నీ కోల్పోతాము. దానివల్ల నష్టము, ఇంకా మనమే బాధించుకునే పరిస్థితికి వెళ్ళిపోతాము. కాబట్టి అంటే ఫైనల్గా ఇవన్నీ కూడా మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ యొక్క సంపాదన కొరకు మనం ఎన్నో విధాలుగా ప్రయాసపడిపోతూ ఉంటాము. ఆ సంపాదన వలన మనకేమవుతుందంటే మన విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశంతో పాటు నష్టపోయే అవకాశం ఉంటుంది. చివరిగా దేవుడు చెబుతున్న ప్రధానమైనది మనక సాధన, మనక పౌరస్థితి ఏదైతే ఉందో, ఫిలిప్పీ పత్రిక 3:20 ప్రకారంగా మనము పరలోక వారసత్వం కలిగిన వారం కదా. మన పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి అక్కడ ఆటంకమే ఉంటుంది. ఎందుకంటే మనం వాటి కొరకు ప్రయాసపడలేదు, వీటి కొరకు ప్రయాసపడ్డాము కాబట్టి. అయితే ఇప్పుడు మనందరూ లక్ష్యం ఏంటంటే ఒకటే, మనందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలి. మనక పౌరస్థితిని మనము సంపాదించుకోవాలి, స్వాస్థ్యముగా మనం దాన్ని పొందుకోవాలి. అది పొందుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మీరు విసర్జించవలసినది ధనాపేక్ష అనే దాన్ని విసర్జించాలి. ఎందుకంటే అది సమస్త కీడులకు మూలము కాబట్టి దాన్ని విసర్జించి ఈ 6 పొందుకొని ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే నిత్య జీవానికి వెళ్తాం. సో ఇప్పుడు మొట్టమొదటిగా విసర్జించలేని వ్యక్తి ఎవరు?
ఆ వ్యక్తి వలన ఏం జరిగింది అనేది ఒకసారి మనం కొంచెం చూసి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో త్వరగా 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు ఒకసారి పరిశీలిద్దాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడై, ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతని కలిసికొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొనెను. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను అతని వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటి మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటినికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. హల్లెలూయా. ఈ యొక్క సందర్భం మనందరికీ తెలిసిందే కదండి. మరి యొక్క ఏలియా అనే గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, ఆ ప్రవక్తకి శిష్యుడుగా ఎలీషా, ఆ ఎలీషాకి శిష్యుడుగా ఈ యొక్క గెహజీ. మరి ఈ గెహజీ అంటే లోయలో దర్శనం కలిగిన వాడు అనే ఒక అర్థం. ఈ యొక్క గెహజీ ఏం చేశాడంటే, మరి ఈ యొక్క ఎవరి దగ్గర, ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త దైవజనుడి దగ్గర పనిచేస్తున్నాడు. అయితే మరి మనందరికీ తెలుసు, మరి సిరియా దేశపు రాజు దగ్గర నయమాను అనే ఒక గొప్ప సైన్యాధిపతి పనిచేస్తున్నాడు. అనేక సందర్భాల్లో అనేక యుద్ధాలు గెలిచిన వాడు. ఈ సిరియా దేశాన్ని విజయంలోకి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ యొక్క సిరియనుడైన నయమాను. అయితే ఆ చిన్నపిల్లలకు కూడా తెలుసు, ఈ యొక్క సండే స్కూల్ పాఠాల్లో కూడా మనం చదువుకున్నాం, మీరు కూడా వినే ఉంటారు ఆ సందర్భాలు. మరి ఎంత గొప్ప సైన్యాధిపతి అయినప్పటికీ కూడా ఆయనకున్న ఒక రోగం ఏంటట? కుష్టు రోగం కదా. నయమానికి కుష్టు ఉంది. మరి ఆ కుష్టు రోగం గురించి మరి ఆయన ఆ చిన్నదాన్ని యూదా దేశం నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి మరి ఒక యుద్ధంలో మరి బానిసలుగా కొంతమందిని చెరపట్టబడినప్పుడు ఒక చిన్న పిల్లను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దాదాపుగా ఒక 8-9 సంవత్సరాలు, 10 ఏళ్ళ లోపు ఉంటుంది ఆ పిల్ల. దాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తన ఇంట్లో పని పిల్లగా పెట్టుకున్నప్పుడు, ఈ స్టోరీ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, కానీ తెలియని వారు కూడా కొంతమంది గొప్పవారు ఉంటారు కదా, వారి కోసం. కాబట్టి ఆ పిల్ల ఏం చెప్పిందట, ఒకరోజు ఇంట్లో పనిచేస్తూ చూసినప్పుడు మరి నయమాను మరి అక్కడ ఆయన వస్త్రాలు చేంజ్ చేసుకుంటున్నప్పుడు చూసి ఆయనకి కుష్టున్నదని గ్రహించి ఆ ఒక మాటని ఎవరికి తెలియజేసింది? తన యజమానురాలకి తెలియజేసింది. అమ్మ, ఇదిగో మరి అయ్యగారికి ఒక కుష్టు ఉన్నట్టుంది, అయితే మీరేం బాధపడకండి, మరి నన్ను మీరు తీసుకొచ్చారు కదా, మా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడమ్మా, ఆయన పేరు ఎలీషా. అతను చాలా గొప్ప ప్రవక్త.
ఎంతో మందిని ఆయన బాగు చేశాడు కనుక ఆయన దగ్గరికి వెళ్తే మీరు ఖచ్చితంగా బాగుపడతారు. అయితే విచిత్రం ఏంటంటే మా దేశం వారు ఎవరు కూడా ఆయన ప్రవక్తగా అంగీకరించలేదు. ఈవెన్ రాజు కూడా అంగీకరించలేదు. కానీ మీరు కానీ నమ్మితే మాత్రం, మీరు కానీ విశ్వాసం ఉంచితే మాత్రం ఖచ్చితంగా మీకు మాత్రం అవుతుంది అన్నప్పుడు ఎవరికన్నా ఆశ ఉంటుంది కదండి. ఏదన్నా సరే మొండి రోగం ఉన్నదనుకోండి, అది ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది పోలేనప్పుడు ఎవరన్నా ఒక మాట, ఆదరణ కలిగిన ఒక మాట చెప్పినప్పుడు ఆ పలానా దగ్గరికి వెళ్ళండి అయిపోద్ది, నాకు కూడా అయ్యింది అన్నట్టు అంటే ఎవరన్నా సరే పరుగులెడతారు. సో ఆ మాటకి వెంటనే తన యజమానురాలు విని సరే అమ్మా అని ఎవరికి చెప్పింది? తన భర్త అయిన నయమానికి తెలియజేసింది ఎలాగని. సో ఆయన కూడా లోబడి అవసరం అయింది కనుక వెంటనే అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు. అక్కడంతా కూడా యోర్దానులో 7 సార్లు మొలగడం అన్నీ కూడా జరిగిపోయింది. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆయన కుష్ఠరోగము బాగుపడిన వ్యక్తి, ఈ యొక్క నయమాను సైన్యాధిపతి, ఆయన ఉన్న పోస్ట్ ఎలాంటిదంటే చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆయన రేంజ్కి తగిన రీతిలో ఆయన దగ్గర ఉంటున్నాక వెండి కానీ, ద్రవ్యము కానీ, ఇంకా వస్త్రాలు కానీ చాలా ఏమంటారు ఎక్కువ విలువైనవి తనకు పని వారితో పాటు సిరియా దేశం నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? మరి ఇశ్రాయేల్ దేశానికి ఎలీషాకి ఒక కానుకగా ఇవ్వడానికి తీసుకొచ్చాడు. సాధారణంగా మరి పెద్దవారిని, గొప్పవారిని, లేకపోతే ఈ యొక్క దైవజనుని లాంటి వారిని కలవడానికి వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో ఎవరు వెళ్ళరు. వారి స్తోమత తగినట్టు వారు తీసుకొని ఏదో ఒకటి ఆశీర్వదించబడాలని మరి అది గౌరవార్థంగా వారు ఇస్తారు. అదే రీతిలో ఈ యొక్క సిరియా దేశం నుంచి ఆయన అన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ అసలు అవేమీ కూడా కనీసం ఈ యొక్క నయమాన్ని ఆయన చూసి ముట్టి ఏంటి నీ ప్రాబ్లం, ఎంతకాలం నుంచి అని ఇలాంటి ఆరాలు తీయడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే తెలియజేశాడు, ఇగో ఒకడు వస్తున్నాడు నీ దగ్గరికి, ఆయన బాగు చేసి పంపించని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన అలాగనే వచ్చావా సరే అక్కడ యోర్దాన్లో ఒక 7 సార్లు మునిగిపో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు కూడా. కనీసం ఎంక్వైరీలు ఏమీ లేవు. సో మొత్తానికి ఈయనైతే రోగం బాగుపడింది, చాలా సంతోషించాడు. ఆయన తిరిగి ప్రయాణం అయిపోతున్నాడు. ఏవి కూడా ఆయన తెచ్చినవి ఏవి కూడా ఆయన స్వీకరించలేదు, తిరస్కరించాడు, తీసుకొని పోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని బట్టి ఈ గెహజీ అనేవాడు, ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త దగ్గర ఉంటున్న వాడు మాత్రం ఏం చేశారంటే తిరిగి వెనక్కి పరిగెత్తాడు. ఎక్కడికి? ఇక రథాల్ని వెనకాతలు పరిగెడుతున్నాడు. ఆ పరిగెట్టి ఏం చేశారట, అదిగోండి బాబు. అయితే ఇందులో కూడా ఈ గెహజీ కూడా వీడు కూడా నీతిమంతుడే అని చెప్పాలి నేను. ఈ గెహజీ కూడా ఎందుకో తెలుసా? మీరు ఆ వాక్య భాగాన్ని చదివితే నాకు దైవజనుడు మాత్రం ఆయనకి ఇష్టం లేదు. ఆయనైతే వద్దన్నాడు కానీ నాకు కావాలి. ఆయన తీసుకోలేదు కానీ నాకైతే ఇట్ ఈస్ రిక్వైర్డ్. కాబట్టి నాకు ఎఫ్రాయిం నుంచి ఇలా 2 వచ్చారు, అతిథులు వచ్చారు, వారు కావాలి, ఆయన వద్దన్నాడు కానీ నాకైతే నువ్వు ఇప్పించు అని చెప్పినప్పుడు ఈయన 2 మనుగులు అలాగ అడుగుతుంటే ఆయన ఏం చేశారట, నువ్వు ఎంత తీసుకెళ్ళదు అంత తీసుకెళ్ళి 4 రెట్టింపు అన్నీ కూడా వస్త్రాలు 2 వస్త్రాలు అడిగితే ఆయన 4 ఇచ్చి, అలాగే అంతేకాదు నువ్వు మోయలేకపోతే నా పనివారిని ఇచ్చి కూడా నేను మోయించి తీసుకుని వెళ్తానని చెప్పి ఆయన ఒక నయమాన్ ఒక పనివారు కూడా వారికి సాయం చేశారు. వస్త్రాలు అవన్నీ కూడా విలువైన వస్తువులన్నీ కూడా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పెట్టుకొని ఈయన ఏం చేశాడు, మరలా ఏమీ తెలియనట్టు తనక గురువు గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇలాగా ఎక్కడికి వెళ్ళావు అంటే ఏం లేదు ఇప్పుడే వచ్చాను అనేసి అంట. అవునా అని చెప్పి ఆయన చెప్పాల్సింది అంతా కూడా చెప్పినప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా అని చెప్పి అన్ని మాటలు మాట్లాడి చివరిగా సరేలే చాలా సంతోషం, నయమానుకు కలిగిన కుష్టు నీకు కూడా కలుగును అని చెప్పినప్పుడు ఒక చిన్న మాట అనేసాడు అంతే. ఏమైందట, అదిగో ఆ తెల్ల ప్యాచెస్ అంతా కూడా వచ్చేసి ఆ రీతిలో ఆయన కుష్ఠరోగం పాలైపోయాడు. అది నేను చెప్తున్నానండి. ఒక మాట మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అంతే కదా. దురాశ కలిగి ధనవంతులు అయిపోవాలని ఆశ కలిగినప్పుడు దానివలన నష్టము తెచ్చుకున్నాడు. ఎంతగా నష్టపోయాడంటే నాశనం అయిపోయే రీతిలో వాడే కాకుండా వాడి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది పాపం. వారందరూ కూడా ఈ విధంగా. అయితే ఇందులో కూడా చాలామందికి కొన్ని అపోహలు, డౌట్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆయన చేసిన ఒక తప్పుకి కుటుంబాన్ని ఎందుకు దేవుడు శిక్షించాడు అన్న గెహజీ ఆయన స్వతహాగా మేబీ ఆయనకి కూడా ఆశ ఉండొచ్చు, కానీ మరి ఎంతసేపు జీతం లేని పనుడు, పెద్దగా జీతం ఏమి ఉండదు, వీళ్ళే అక్కడిక్కడ పని చేసుకొని వెళ్ళాలి. సో మరి వాడికి కుటుంబం ఉంటున్నప్పుడు మరి కొంచెం ఏదో ఒకటి తీసుకొని రావాలి కదా. సో నేను అనుకుంటాను మేబీ భార్య కూడా సహకరించి ఉంటుంది, ఎప్పుడు ఏమీ తేవు ఏమీ చేయవు కాబట్టి ఏదన్నా అవకాశం ఉంటున్నప్పుడు వినియోగించుకో అని ఎంకరేజ్ చేసి ఉంటుంది. అది ఏ విధంగా కానివ్వండి. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది, తనక యజమాని తృణీకరించాడు, తిరస్కరించాడు, కానీ అసలు తెచ్చింది యజమాని కదా. కాబట్టి అక్కడ ఏం చేశారంటే అక్కడ ఆయన తీసుకోలేదు. సరే నేను అడిగితే తప్పే ఉందిలే అని అనుకున్నాడు, అలా వెళ్ళాడు, అలా తీసుకున్నాడు. కాబట్టి అందు నిమిత్తం నేను అనుకుంటాను వారి యొక్క పాత్ర కూడా వారి మీద ప్రభావితం చూపించింది, యొక్క గెహజీ మీద ఒక కుటుంబ సభ్యుల పాత్ర కూడా. అందువలన కుటుంబము కూడా ఆ శిక్షకి పాత్రులైపోయారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దురాశ అనేది అది సామాన్యంగా ఉండదు. అది ఎంతవరకు నేను తీసుకెళ్తుంది అంటే నీ విశ్వాసం నువ్వు తొలగిపోయి నాశనానికి గురయ్యే రీతిలో అయిపోతుంది. కనుక తనకు లైఫ్ అంతా కూడా అంతవరకు చక్కగా ఉన్నాడు, బోధ నేర్చుకున్నాడు, అన్నీ కూడా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తనకు యజమాని చేస్తుంటే గొప్ప ప్రవక్తగా కొనసాగుతున్న ఎలీషా దగ్గర ఎంతో మందిని గౌరవం కూడా ఆయనకి కూడా లభించింది, అన్నీ చూశాడు. కానీ ఉపయోగం లేకుండా చివరిగా ఏమైపోయాడట, శాపగ్రస్తుడు అయిపోయాడు. హీ వాజ్ కర్స్డ్. కాబట్టి ఆలోచించాలి ఏంటంటే ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క గెహజీ వలె అలాంటి ఆశ మనం కలిగి ఉండకూడదు. అలా దాన్ని తృణీకరించలేనందున ఆయనకి నష్టంలో నాశనానికి ఆయన పాత్రుడైపోయాడు. అయితే ఆయన పరిస్థితి అలా వదిలేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే విసర్జించవలసినవి ఏంటంటే ఆ ధనాపేక్షను విసర్జించి ఇప్పుడు పొందుకోవలసినవి ఏంటో మనం 11లో మనం చదివాం కదా. నాతో పాటు ఒకసారి చెప్పాలి మీరంతా కూడా. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. ఇది ఈ యొక్క 6 విషయాలు మనం పొందుకుంటే ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా. వెరీ గుడ్. కాబట్టి ఈ యొక్క 6 కూడా మనం పొందుకోవద్దు. ఈ యొక్క 6 విషయాలు మనం పొందుకోవాలంటే ముందు ఏం చేయాలంటే ఈ యొక్క ధనాపేక్ష దాన్ని మనం విసర్జించాలి. మనం విసర్జిస్తే తప్ప ఈ యొక్క 6 రావు. ఈ 6తో పాటు అది ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి అందుకనే ఫస్ట్ ఏం చేయాలట, ఏదైతే తీసేయాలో అది తీస్తే ఉండాల్సినవి ఉంటాయి. అవి ఉంటే మనము నిత్య జీవానికి వెళ్ళడం చాలా సులువు. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే అందులో రైట్ చూద్దాం. ఎవరు ఈ నీతిమంతులు? ఎవరు ఉంటారండి? రోమపత్రిక 3:11 మీకు తెలీదా అంటారేమో కదా కదా. అవునా? మరి చూద్దాం. అది నాకు ఎవరో కనపడ్డారు మరి బైబిల్లో, చూద్దాం ఎవరో. రైట్. రోమపత్రిక 4:3 త్వరగా. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఎవరండి అబ్రహాము? ఒకప్పుడు మన చర్చికి వచ్చేవాడు అతనేనా కదా? తెలీదా మీకు? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందట. అబ్రహాం అనే ఒక గొప్ప దైవజనుడు మనకు తెలుసు, మనకు పూర్వీకుడు కదా. మన పితరుడైన అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, ఇంకా ఒక చక్కటి యొక్క దేవునికి స్నేహితుడిగా కూడా పిలువబడుతున్నాడు. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి కానీ మనకి సరిపోదు కనుక ఇప్పుడు చూద్దాం. అయితే అబ్రహాము నివసించిన కాలానికి దెర్ ఇస్ నో బైబిల్ కదా, వాక్యం లేదు కదా. మరి వాక్యం లేనప్పుడు ఎలా ఆయన ఇప్పుడు మనకి ఏదన్నా చేతులు ఉంటేనే కదా దాన్ని బట్టి మనకు ఆధారంగా ఎవిడెన్స్గా మనం తీసుకొని దాన్ని మనం విశ్వసించి నమ్మి దాని మీద ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకి ఓకే ఏదో ఉంటుంది అన్నట్టు. కానీ ఆ రోజులు బైబిలే లేదు. గట్టిగా మాట్లాడితే మనకి ధర్మశాస్త్రమే లేదు. అవునా? ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు ఇంకా అబ్రహాం కాలానికి, లేదు. మోషే వచ్చిన తర్వాత కదా అదంతా కూడా. సో బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. మరి ఎలా?
మరి ఏమీ లేనప్పుడు ఈయన నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డాడు? అదే చెప్తుంది లేఖనం. ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. సింపుల్గా ఆయన దేవుని నమ్మాడట. అయితే ఈ విషయంకి వస్తే యోహాను సువార్త 1:1 ఏముందట చెప్పలే. ఇవన్నీ కూడా కంటత పాఠాలుగా మీరు చెప్పాలా. యోహాను సువార్త 1:1 అన్ని ఇక్కడ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి ఇక్కడ మరి అబ్రహాం కాలంలో వాక్యం లేదు, కానీ దేవుడైతే ఉన్నాడు, ఉనుకుంది. కాబట్టి దేవుడిని నమ్మాడు అంటే ఆయన వాక్యాన్ని విశ్వసించినట్టే. అందుకే కదా లేఖనం ఏమి చెబుతుంది అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఆ కాలంలో మనం లేము, ఈ కాలంలో మనకి అన్నీ కూడా ఉన్నాయి, విత్ రుజువులతో ఆధారాలతో ఉన్నాయి మనకి. కాబట్టి మనం వాక్యాన్ని విశ్వసిస్తున్నాం, చాలా సంతోషం. అయితే మరలా చెప్తున్నాను, ఇదే రోమపత్రికలో ఇదే ఆథర్, ఇదే రచయిత మనకు ఒక మాట చెప్తున్నాడు. రోమపత్రిక 10:17 ఏంటట? వినుట వలన విశ్వాసము, అది హల్లెలూయా. కాబట్టి వినండి, ఈ యొక్క వాక్యాన్ని వినండి, వింటే మీకు విశ్వాసం. నేను ఎవరి గురించి చెప్తున్నాను? క్రీస్తు గురించి చెప్తున్నాను. మా తాత గురించో మీ అమ్మమ్మ గురించో నేను మాట్లాడలే. కాబట్టి ఎంత క్లారిటీగా దేవుడు చెప్పినప్పుడు ఇదే మాట ఆయన ఆ కాలంలో అనుసరించాడు, దేవుణ్ణి గుడ్డుగా నమ్మాడు. అది నమ్మడం బట్టి ఏమైందట? అది నీతిగా ఎంచబడింది. కాబట్టి నేను అంటాను ఇక్కడ, మొట్టమొదటిగా మనము సంపాదించుకోవలసింది ఏంటట? ఆయన నీతి. ఎందుకంటే అయితే ఈ 6 విషయాల గురించి మనం ఏం చేయాలంట? చివరి మాటలో ప్రయాసపడాలి కదా. ఈ 6 సంపాదించుకోవడంలో మనం ప్రయాసపడాలి. అయితే ఆయన నీతి గురించి ఎంత ప్రయాసపడ్డాడంటే, ఊరు అనేక ప్రదేశం నుంచి, ఊరు కంటే ముందు మెసపోతానియా అనేక స్థలం వదిలేసి ఊరుకొచ్చి ఊరు నుంచి ఎక్కడికి ఎన్నో స్థలాలు మారాడు, ఎన్ని ఇబ్బందులు పడి. ఇవన్నీ ఎందుకంటే కేవలం ఆయన నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉండడం కొరకే. హల్లెలూయా. ఇది ప్రయాసం కాదా? ఆయనకున్న జనాంగాన్ని అంతటినీ వదిలేశాడు కదా, ఆయనకున్నవన్నీ కూడా వదిలేశాడు. ఈ భూమి మీద ఆయనకి స్థిరమైన నివాసం ఎక్కడా లేదు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి 10లో ఒకటి కనిపిస్తుంది. ఏంటట? పునాదులు గల పట్టణాన్ని ఆయన చూసి వచ్చాడు ఎప్పుడో, అనాది కాలంలోనే. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ నీతి కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడంటే, ఆ ప్రయాసం వలన ఆయన్ని దేవుడు ఏంటంటే, ఈరోజు మనకు ఆశీర్వాదం వస్తుందంటే అది థర్డ్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కమింగ్, మనకి రాలేదు. నేను ఆల్రెడీ లాంగ్ టైం బ్యాక్ సిరీస్ చేశాను. నేను 5 పిలుపుల గురించి చెప్పాను. నేను గుర్తుందా మీకు? మీరు శ్రమ కొరకు పిలువబడ్డారు, వెలుగులకు పిలువబడ్డారు, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు, ఇంకా పరిశుద్ధులగుటకు పిలువబడ్డారు, నిత్య జీవమునకు వారసులగుటకు పిలువబడ్డారు. ఏట్రా బాబు మీరు ఎప్పుడు ఇవన్నీ అలా చెప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటాను కదా చూసేది. సరే, నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కనెక్షన్స్ అండి. నేను చెప్పేది ప్రతి కూడా లింకు. మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, రాసుకోగలిగితే అవన్నీ కూడా గ్రేటెస్ట్ ట్రెజర్ మీకు. అది ధననిధి మీకు అవన్నీ కూడా. ఎందుకంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 కాలంలోకి మనం ప్రవేశిస్తున్నాం. రానున్న దినముల్లో క్షామం వస్తుంది. అదేంటి? అన్న వస్త్రముల గురించి కాదట, వాక్యపు క్షామము కదా. మరి ఇంత క్లారిటీగా నేను చెబుతున్నప్పుడు, ఈరోజు ఉంటాను, రేపు నేను ఉండకపోవచ్చు కూడా చెప్తున్నాను. ఒకరోజు మీరు అందులో మీరు చదువుకోండి, ఈ సముద్రం ఈ ధర నుంచి ఆ ధరకు ఈదినా సరే ఎక్కడ కూడా వాక్యం దొరకదట, చెప్పేవారు ఉండరట. అప్పుడు యవనస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది ఆమోసు చాలా చక్కగా చెప్పాడు. సమస్యలు పడిపోతారట, ఎవడు కూడా ఏం చేయలేడు. మీరు వాక్యం కొరకు ఎంత ప్రయాసపడినా మీకు దొరకదు. చెప్పేవాళ్ళు ఉండాలి ముందు, ఎందుకంటే అప్పటికి సంఘం ఎత్తబడిపోద్ది. కనుక వాక్యం దొరుకుతున్నప్పుడే, విస్తారంగా దొరుకుతున్నప్పుడు దాన్ని పొందుకోండి, వినండి, రాసుకోండి, బుర్రలో పెట్టుకోండి, అంతే. ఏది అన్నీ నేను ఏం చెప్పండి, ప్రతిదీ వివరిస్తున్నాను నేను విత్ క్లారిటీగా. ఎంత క్లారిటీగా ఎవడు చెప్తాడో నాకు తెలియదు. మరి చెప్తే తీసుకురండి, లేకపోతే విని నాకు చెప్పండి. మీరు అది షేర్ ఇది షేరు, ఉపయోగం ఏముంది చెప్పండి. కనుక ఇక్కడ ఈ వీటి కొరకు మనం ప్రయాసపడాలి. ప్రయాసపడిన మొట్టమొదటి వ్యక్తిగా మనకి ఇక్కడ అబ్రహాము ఒక ఉదాహరణగా దేవుడు మనకి పెడుతున్నాడు. హల్లెలూయా. మరి రెండోది ఏంటో చదువుతారా?
చదవాలి. భక్తి భక్తి తొందరగా ముగించాలని గట్టిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయ్యో రైట్. సో మొదటిది నీతి, దాని కొరకు ప్రయాసపడాలి. మనకి ఎవరు ప్రయాసపడ్డారు అనేది మనం చూసాం కదా. మరి రెండోది భక్తి. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని చూద్దాం. చాలామంది చూడండి, అంటే రిపీటెడ్గా మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటారు మనకి ఈ బైబిల్ గ్రంథంలో. లెజెండ్స్ అందరూ కూడా మనకి ఒక మంచి మాదిరి, ఉదాహరణ. కానీ అందరినీ మనం తీసుకోలేం కదా, సమయానుకూలంగా మనం వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ యొక్క భక్తి విషయానికి వస్తే, మరి కీర్తనలు 34:8 చక్కటి మాట కీర్తనకారుడు అన్న మాట చూద్దామా. ఓ టేస్ట్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఏంటట, యెహోవా ఉత్తముడని ఏం చేయాలట, రుచి చూసి తెలుసుకోవాలట. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. మరి ఈ మాట ఎవరు చెప్తున్నారట, దావీదు చెప్తున్నాడు. అంతేకాకుండా మరి ఐ థింక్ ఇంకోటి ఉందా, చూడండి అమ్మా, 2 సమూయేలు 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13-14 కూడా సార్ చదవండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగుగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏపోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. ఏంటి సందర్భాలు తెలుసా? 2 సందర్భాలు తెలుసమ్మా, తెలుసా మీకు? సరే ఒక మాట చెప్పండి, అవన్నీ ఎందుకు కానీ. దావీదు ఎవరు? వెనకున్నారని మాత్రం చెప్పొద్దు. ఎవరండి? రాజు కదా. ఆ రాజు ఈ సందర్భంలో ఏం చేస్తున్నాడు? అక్కడ మందసాన్ని తీసుకొని నాట్యం చేస్తున్నాడట. ఏంట ఆ మందసం ఏంటి? అందులో ఏమున్నాయట? లాటరీ టికెట్లు ఉన్నాయి అందులో. ఏమున్నాయి? సో ఇక్కడ ఒక ప్రత్యక్షపు గుడారము, ఏది మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ఈ యొక్క రాజుల కాలానికి వచ్చినాక దాన్ని ఏంటట, ఈ యొక్క నిబంధన మందసముగా దాన్ని చేశారు. ఆ నిబంధన మందసంలో ఏముంటాయో కూడా మనం ఫుల్గా ధ్యానించాం. ఏముంటాయి చెప్పగలరా? యవనస్తులు తప్ప పెద్దలు చెప్పండి, నిబంధన మందసంలో ఏముంటాయి? చెప్పండమ్మా, తెలుసా ఏమన్నా? అయ్యో, ఊరికినే డొక్కు తీసుకెళ్తారా? మరి దానికి అంత హడావడా. కోహ్నూరు వచనాలు ఉంటాయి అందులో. ఏముంటాయి మరి? ఇప్పుడు చెప్పండి యవనస్తులు, కొన్ని విన్నవాళ్ళు గట్టిగా. అహరోను చేతికర్ర, ఇంకా మరుగైన మన్నా, ఇంకా 10 ఆజ్ఞలు, ఇంకా అంతేనా? ఓకే. సో ఇవన్నీ కూడా నిబంధన మందసం నుండి, దాని మీద 2 కెరూబులు ఉంటాయి. ఎవరి దేశంలో అయితే ఈ యొక్క నిబంధన మందసం ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి ఏ శత్రువు కూడా ఆ దేశాన్ని జయించడానికి అసాధ్యం అన్నమాట. సో ఆ విషయము తెలుసుకున్న ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడట, వారి దేశములో దావీదుపురములో ఈ యొక్క నిబంధన మందసం ఉండాలని రప్పిస్తున్నాడు దాన్ని. ఆయన ఏపోదు వస్త్రాలు ధరించి ముందు ఏం చేస్తున్నాడట, డాన్స్ చేస్తున్నాడు. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఆయనకు వస్త్రాలు తొలగిపోయినప్పటికీ కూడా ఆయన చూసుకోలేని రీతిలో అంత నిమగ్నం అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి ఆయన చేస్తున్నాడనమాట. అంటే అంత భక్తి పరవశం అయిపోయాడు ఒక రాజు అయిన స్థితిలో. రాజు అంటే ఎంత హుందాగా, ఎలా ఉండాలి. కానీ ఆయన అస్సలు నేను రాజు అయితే నా పొజిషన్ నాకేందుకు, ఆ రాజు ముందు ఈ రాజు అంతా అనుకున్నాడేమో మరి. కాబట్టి ఆయన అస్సలు పట్టించుకోలేదు, ఫుల్ డ్యాన్స్ చేస్తాడు. ఒకప్పుడు మీరు కూడా ఈ యొక్క వినాయక చవితి ఆ డాన్సులు అవన్నీ కూడా చేసి ఉంటారు కదా, చేయలేదా? ఆ పందిరి ముందు లేకపోతే దాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు చేస్తారు ఉంటారు కదా ఒకప్పుడు. ఎందుకంటే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం అందరం కూడా ఉన్నాం కదా. ఒకప్పుడు మీరందరూ కూడా చీకటి సంబంధులు, ఇప్పుడు వెలుగు సంబంధులు కదా. కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళు
ఎవరైనా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోండి, వాళ్ళకి తెలుసు ఏ విధంగా అయిపోతారు అనేది. అయితే ఇక్కడ దావీదు అలాంటి బ్యాచ్కి సంబంధించినట్టు కాదు, కానీ ఏం చేస్తున్నట భక్తి పరవశముతో ఏం చేస్తే తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంతటి యొక్క స్థితిలో కూడా. అయితే అలాంటి యొక్క దావీదే కీర్తన 34:8 అంటున్న మాట ఏంటట, యెహోవా ఉత్తముడనే రుచి చూసి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఊరికనే నమ్మద్దురా బాబు, మీరు నేను నమ్మాను, నాకు మంచిదైంది, అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను, మీరు కూడా ట్రై చేయండి, ఆ తర్వాత నమ్మండి అంటున్నాడు. అంటే ఆయన భక్తి ఏ విధంగా ఉందంటే ఒక ఎవిడెన్షియల్ ఒక డివోషన్ అనమాట. అంటే అంత బిలీఫ్, ట్రస్ట్ ఉంది ఆయనకి. అంటే ఆయన అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నాడు కనుక అది నిజమైనదని చాలా రూఢిగా చెప్తున్నాడు ఆ మాట. కాబట్టి ఇక్కడ భక్తి విషయంలో నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు, మంచి భక్తి పరులే, అందరూ కూడా నీతిమంతులే, పరిశుద్ధులే. కానీ దావీదు లాంటి భక్తిపరుడు ఇంకొకటి నాకు కనబడలే. నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఎన్నిసార్లు స్టడీ చేశాను, ఎన్నిసార్లు. ఎందుకంటే అంత భక్తి ఈయనలో కనబడింది కాబట్టి నేను అనుకుంటాను ఖచ్చితంగా ఈయన మాత్రమే, ఒక దావీదు మాత్రమే దేవునికి ఇష్టానుసారుడైపోయాడు. హల్లెలూయా, హృదయానుసారుడైపోయాడు. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అలాంటి స్టేట్మెంట్ అపోస్తలుడు పౌలు గారికి ఇవ్వలేదు దేవుడు. కారణం ఏంటంటే ఆయన భక్తి ఒక రేంజ్లో ఉంది. హల్లెలూయా. ఎంతసేపు కూడా ఎప్పుడు కూడా బెత్సెబా దరిద్రాలు అవి చెప్తా ఉంటారు, ఆ పక్కకు పెట్టండి. దేవునికి తెలీదా అది నిజంగా అంత పెద్దదైతే దేవుడు ఆయన్ని ఏ విధంగా శిక్షించేవాడో. అయితే ఆ కాలంలో, ఆ జ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా కొన్ని సందర్భాల్లో అపొస్తలుల కార్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే దావీదును ఒక ఉదాహరణగా తీసుకొని మీరు కూడా అలా చేయమని నేను చెప్పడానికి నేను ముందుకు రావట్లేదు, కానీ చెబుతున్నాను. అలాంటి విమర్శాత్మకంగా ఎవరైతే ఈ యొక్క కామెంట్స్ చేస్తారో వారికి నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని యొక్క హృదయానికి ఆ భక్తి నచ్చి దేవుడే దాన్ని రిసీవ్ చేసుకుంటే వద్దని చెప్పడానికి నువ్వెవడం? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది అంటే దావీదు ఎంత ఉన్నతంగా భక్తి చేయగలిగాడంటే ఆయన స్థితిగతులను మర్చిపోయి చేశాడు. అంతేకాదు ఎవరికన్నా సరే ఆయన చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా రుచి చూసి మీరు తెలుసుకోండి, ఈయన నమ్ముకోండి అని డైరెక్ట్గా ఎవరికి చెప్పట్లేదు. మీరు రుచి చూసి తెలుసుకోండి అంటే మిమ్మల్ని మీరుగా పరీక్షించండి, సత్వ అన్వేషకులుగా మీరు మారిపోవాలి. అన్వేషకులు అంటే వెతికేవారు. దేవుడు వాక్యం చెబుతుంది కదా, తనను వెతికే వారికి ఆయన సమీపస్తుడు కదా. హల్లెలూయా కదా. మనం వెతుకుతూనే కొలది ఆయన మనకు దొరుకుతాడు. కనుక ఇంత భక్తిని ఏ ఒక్కరు కూడా అంతగా చేయలేకపోయారు అక్క డేవిడ్, అల్టిమేట్ అనమాట ఆయన మాత్రం. కాబట్టి మరి ఆ భక్తి కొరకు ఆయన ప్రయాసపడినట్టు లేదా? ఓ బోల్డు. ఆయన భక్తిని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోలేదు. ఆఖరికి ఆయన ఒక రాజ్యాన్ని వదిలేసుకున్నాడు, రాజు పదవిని వదిలేసుకున్నాడు. ఇంకా ఈ యొక్క 7 చేత, ఎవరు ఈ యొక్క సహోదరుల చేత అవమానించబడ్డాడు. ఈవెన్ యోసేపు లాగా ఈయన కూడా తృణీకరించబడిన వాడు. ఎవరు? ఈ యొక్క దావీదు. అరణ్యపాలైపోయాడు, తిండి లేదు, నిద్ర లేదు, ఎన్నో శ్రమలు. ఎందుకు? ఈ భక్తి కోసం. హల్లెలూయా. ఇది కాదా భక్తి కోసం ప్రయాసం అంటే? అంటే మొట్టమొదటిగా ప్రయాసపడిన, నీతి కొరకు ప్రయాసపడిన వారు ఎవరు? రెండో వ్యక్తి ఈయన కూడా చక్కగా ప్రయాసపడ్డాడు. మరి మూడోది ఏంటో చూద్దాం. రైట్, మూడోది విశ్వాసము. ఇక్కడ కూడా మనం చూస్తే విశ్వాసము గురించి ఎంత విన్నామో మనం. ఈరోజు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ ఈ వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మరి యేసు ప్రభు శిష్యుడైన అపోస్తలుడైన మత్తయ్య చెబుతున్న విషయాన్ని ఒకసారి మనం తేటగా పరిశీలించేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. ఆయన కపెర్నహూములో ఒక్క నిమిషం మీరు ఇంకా అంటే డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే 5 నుంచి చదవండి. సారీ, మాథ్యూ 8:5-10 10 అని చెప్పాను కదా, 5 నుంచి చదివితే మొత్తం క్లారిటీ ఉంటుంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో
మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఈ విషయాన్ని గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు వారికి అనేక పేర్లు ఉన్నాయి, నామాలు ఉన్నాయి కదండి. అందులో ఆశ్చర్యకరుడు అనేది ఒకటి ఉంది కదా. చెప్పండి ఒకసారి, ఆశ్చర్యకరుడు కదా. మరి ఒక విశిష్టమైన విషయాలు మనకి యెషయా గ్రంథములో ఆయన ప్రవక్తగా ఆయన కొనసాగుతూ చెబుతున్న ఒక సందర్భాన్ని ఒక్కసారి తెలియజేస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక 5 విషయాలు ఒకసారి చదవండి. అందులో ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. అంటే ఇది జస్ట్ ఉదాహరణగా రాశారు ఒక 5, దానికి కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయి యేసుప్రభు వారికి. అందులో మనం చదువుకున్నది ఏంటంటే ఆశ్చర్యకరుడు. అంటే సింపుల్ ఒకటి ఏంటంటే, ఆశ్చర్యాలకి అద్భుతాలకి నిలయం ఎవరు అంటే, కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అది యేసుప్రభు అని చెప్పాలంతే. అంటే ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో కూడా ఆయన మన జీవితంలో మనల్ని ఆశ్చర్యపరిచాడు, అవునా? అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో ఇందాకలు కూడా ఒక సాక్ష్యం విన్నారు, మరి సోఫీ చెప్తున్నప్పుడు కూడా కదండి. ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు, ఎన్నో కార్యాలు చేశారు. ఎప్పుడు కూడా మనుషుల్ని ఎప్పుడు కూడా ఆశ్చర్యపరిచేది ఒక దేవుడేనండి. హల్లెలూయా. అయితే ఆశ్చర్యకరుడినే ఆశ్చర్యపరిచారు ఇక్కడ ఒక వ్యక్తి, సెంచూరియన్. ఎవరట? శతాధిపతి. ఆయన గురించి అందుకనే మీకు అది పైనుంచి చదవమన్నాను, అసలు ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈయన ఈ శతాధిపతి యూదుడు కాదు వాస్తవంగా. ఎందుకంటే మీరు బైబిల్ మీద కొంచెం జ్ఞానం ఉంటే, అవగాహన ఉంటే క్లారిటీగా ఉంటుంది. నేను ఏం చెప్పినా లింక్స్ ఈజీగా అర్థమైపోతాయి. లేకపోతే మీకు అవన్నీ నేను చెప్పాలంటే టైం పట్టేస్తుంది. దానియేలు గ్రంథం ప్రవచనం 9వ అధ్యాయంలో ఉంటే నాకు అనేక విషయాలు దీనికి లింక్ ఉంటాయి అన్నమాట. అంటే యేసు ప్రభు వారు 69 వారాలు ఎవరి కొరకు పనిచేశాడు, ఎక్కడ తిరిగాడంటే యెరూషలేము ఇశ్రాయేలు ప్రజల కొరకే ఆయన 69 వారాలు వచ్చారు. కానీ 1 వారం మాత్రమే అన్ని జనులకి ఇవ్వబడింది. అదే దానియేలు గ్రంథం 70 వారాల ప్రవచనం. ఈ యొక్క లింక్ తెలిస్తే ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి, లేకపోతే ఏటో అన్నట్టు ఉంటుంది. సో విషయాన్ని ఏంటంటే ఇక్కడ ఆయన ఆ కాలంలో ఎవరి కొరకు వచ్చాడు? యేసుప్రభు వారు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చారు. వారికి రక్షణ సువార్తను వినిపించడానికి యేసుప్రభు వారు తిరుగుతున్న సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. మత్తయి సువార్త 8:5-10 మనం చదువుకున్నాక ఈ యొక్క శతాధిపతి విషయంలో జరిగింది. వచ్చింది ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజల వరకే యేసుప్రభు వస్తే, అక్కడ అన్యుడు, వేరే దేశము, వేరే ఒక మతం, వేరే అన్ని వేరే, ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకి కూడా ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. ఇలా ఒక 2 సందర్భాలు మనకు కనిపిస్తాయండి. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే, శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధికారి. ఏదైనా సరే ఒక యుద్ధానికి సైన్యాధిపతులు ఎంత ప్రాముఖ్యమైన, సహస్రాధిపతులు సైన్యాధిపతులదే ప్రధానమైన ఒక వ్యూహం ఉంటుంది. వాళ్ళే ముందుకు నడిపిస్తారు. వారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, యుద్ధాన్ని ప్రకటించాలన్నా అదుపు చేయాలన్నా వీరి చేతుల్లో ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి దాసుడికి బాగులేదు. ఆయన్ని స్వస్థపరచడం కొరకు ఏం చేశారట?
మరి ఎన్నో వాడి ఉంటారు, కానీ ఆ నోటో ఈ నోటో తెలిసింది యేసు ప్రభువారు అన్న ఒక ఫిగర్ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క భూమి మీద, అనేకుల్ని చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించే గొప్ప మహిమగల దేవుడు అని చెప్పి ఆ నోటో ఈ నోటో మాట్లాడుతుంటే ఆ పబ్లిసిటీ తెలిసింది ఈ యొక్క వ్యక్తికి. ఆయన వచ్చి ఏం చేస్తాడట, ఎదుగోండి వచ్చి అక్కడ కాళ్ళ మీద పడిపోయాడు, వచ్చి ఆ విషయం తెలియజేసినప్పుడు యేసు ప్రభువారు పాపం కనికరించి ఆయన వచ్చిన పని వేరే, కానీ ఎందుకో మరి ఆయన ఆ అప్రోచ్ నచ్చింది. అందుకని ఆయన ఏమంటాడు, సరే అయితే నేను ఇంటికి వస్తానంటే, అమ్మమ్మ వద్దొద్దు మా ఇంటికి మీరు రావద్దండి, మీరు అంత గొప్పవారు, మీరు మా ఇంటికి రావడం ఏంటి, మేము ఎలాంటి వారమో అని తాను తగ్గించుకుంటూ ఏమంటే, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు అది మాకు జరిగిపోద్ది అన్నప్పుడు యేసు ప్రభువారే ఆశ్చర్యకరుణ్ణి ఇక్కడ ఏం చేశారట, ఆశ్చర్యపరిచేశాడు ఆయనకు విశ్వాసంతో. హల్లెలూయా. అంటే ఇక్కడ అందరికీ దేవుడు షాక్ ఇస్తే దేవుడికే షాక్ ఇచ్చినట్టు అయిపోయాడు. ఎవరు? ఆ సెంచురియన్, ఆక శతాధిపతి. ఆయన విశ్వాసాన్ని కనపరిచి యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేశాడు. అంత గొప్ప విశ్వాసం ఆయనది. అందుకని అన్నాడు, నేనెప్పుడు చూడలేదు ఎలాంటి వారిలో, కానీ ఇదేంటి ఎంత గొప్ప విశ్వాసం నీకెక్కడదరా బాబా అనేసి ఆయన యేసు ప్రభు పొగిడేశాడు, బాగా మురిసిపోయాడు ఆయన చూసి. హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్తాను, మనకి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో 7వ మాట ఒకటి చూస్తారా త్వరగా? అది లేదు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. చాపు ఏంటది? విశ్వాసం. అంటే ఇక్కడ కూడా అది ఏంటుందట, ఇట్ ఈస్ అ గిఫ్ట్. అది ఒక ఆత్మఫలం అనేది అది ఆత్మ ద్వారా అనుగ్రహించబడినది. ఆత్మ ద్వారా అనుగ్రహించబడిందే అది మనం పొందుకోవాలి. ఆ 9 మనం పొందుకోవాలి. అందులో 7వది విశ్వాసం అట. అయితే అది ఎవరిలో ఉంది? చాలా ఉందన్నమాట. ఎంతగా ఉందంటే యేసు ప్రభువారు ఆశ్చర్యపడిపోయినంతగా ఉంది. సో ఇక్కడ అందుకని ఇక్కడ మొట్టమొదటి దేని కొరకు ప్రయాసపడాలట, తర్వాత ఇప్పుడు ఆ 3వది మనం డీల్ చేస్తున్నాం. ఈ 3వ విషయంలో దాని కొరకు ఎంత ప్రయాసపడిపోయాడంటే, తనకున్నాక ఒక పెద్ద పని ఉంది. ఎందుకంటే ఆయన శతాధిపతి అంటున్నప్పుడు ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వదిలేసి ఏం చేస్తున్నాడు, ఆయన దాసుని కొరకు ఆయన ఏం చేశారు, వచ్చేసి యేసు ప్రభువుని కూడా నాకు తెలిసి ముందు ఎప్పుడు చూసి ఉన్నాడు, ఈయన విన్నాడంతే. అయితే వినడంలోనే ఆయనకి విశ్వాసం వచ్చేసింది. అదే కదా మనం చెప్తున్న రోమపత్రిక 10:17, వినుట వలన విశ్వాసం. అది క్రీస్తుని గురించే. కాబట్టి ఆ క్రీస్తుని గురించి, ఆయన సువార్త గురించి జనాలు మాట్లాడుకోవడం ఆయన విన్నప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయనకు విశ్వాసం బలపరచబడింది. అంటే ఆత్మచేత ఆ ఫలాన్ని ఆయన పొందుకున్నాడు. దాన్ని ఎంత రెట్టింపు చేసుకున్నాడంటే, డైరెక్ట్గా కలిసినప్పుడు ఆయన పడిపోయినప్పుడు ఆయనలో అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక ఉన్నతంగా వెళ్ళిపోయింది అనమాట. అందువలన ఇంకా యేసు ప్రభువు షాక్ అయిపోయి రివర్స్ ఇంకొకటి మాట్లాడేస్తున్నారు, అబ్బో నేను ఎప్పుడు చూడలేదే ఎలాంటి వ్యక్తివి అని చెప్పి ఆయన గురించి ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి పో అన్నప్పుడు, నువ్వు ఆయన ఇంటికి పూర్తిగా వెళ్ళలేదట, కానీ అక్కడ స్వస్థత జరిగిపోయింది, అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ విశ్వాసం కానీ నీలో ఉండగలిగితే ఆ విశ్వాసం కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అయితే ఎప్పుడైతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాను కదా, ఎవరైతే ఆ వాటి కొరకు ప్రయాసపడతారో ఆటోమేటిక్గా ఆత్మచేత పొందుకున్న ఈ యొక్క విశ్వాసము కోల్పోతారు అనమాట. అదే 9:10 ఉంది కదా, అవివేకులైపోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే, దేవుడిచ్చిన ప్రశస్తమైనవి నువ్వు కోల్పోతావు. కాబట్టి వాటి కొరకు దాన్ని కాపాడుకుంటూ దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడమే దేవుడు చెప్తున్నాడు. అందువలన మొట్టమొదటిగా నీతి, భక్తి, విశ్వాసము, ఈ 3 కూడా చక్కగా మనం పొందుకోవాలి. అందులో ఈ వీరు ప్రధానంగా 3 కనబడుతున్నారు. ఒకటి అబ్రహాం అయితే, ఇంకొకటి దావీదు, ఇంకొకడు శతాధిపతి. నెక్స్ట్ ఏంటి? రైట్. ఈ ప్రేమ గురించి అంటే ఇంక యేసుప్రభుని చూపించాలి కదా, కానీ యేసుప్రభు కంటే కూడా మనం, ఎందుకంటే ఆయన కామను, ఆయనలో అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం ఎవరు అనే వ్యక్తి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు.
గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు ఎంతో దుఃఖం వస్తుందండి నాకు. ఎందుకంటే మీరు చదివేరో లేదో నాకు తెలీదు. ఈ యొక్క 14 పత్రికల్లో గలతీయులకు రాసిన పత్రిక కూడా ఒకటే అపోస్తుల ద్వారా పౌలు గారి చేత రాయబడినది. ఈ యొక్క గలతీ సంఘం గురించి మీరు కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కానీ లేకపోతే అట్లీస్ట్ బైబిల్లో ఉంటున్న ఒక కొద్ది విషయాలు కూడా మీరు కానీ గమనించగలిగితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. గలతీ సంఘం అనేది ఎలాంటిదంటే పెద్ద మూర్ఖపు సంఘం, విగ్రహారాధన, మూఢనమ్మకాలు, చెప్పుడు మాటలు, ఫిర్యాదులు, ఇలాంటి ఓల్డ్ కంప్లైంట్స్ అనమాట ఆ సంఘం మీద. ఆ ప్రజలు అందరూ కూడా, ఆ సంఘం అందరూ కూడా, అలాంటి పట్టణ వాసులు అందరూ కూడా. ఇలాంటి సంఘానికి పౌలు గారు మిషనరీ ట్రిప్స్ కింద ఆయన వెళ్తున్నప్పుడు, రెండోసారి వెళ్తున్నప్పుడు వీళ్ళని పట్టుకున్నారన్నమాట. ఎవరు? ఈ గలతీ సంఘ వాసుల్ని. వాళ్ళ దగ్గర ఒక 3 నెలలు ఉండి వారిని అంతా కూడా బోధించి చక్కటి మార్గంలోకి వారిని నడిపించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అనేక సంఘాలను ఆయన స్థిరపరుస్తూ ఏర్పరుస్తున్నారు కనుక అలాంటి యొక్క క్రమంలో ఆయన వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఆ సంఘం వాళ్ళు ఎలాంటి వారు అయిపోయారంటే, ఎంతగా అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు 14-15లో. బాబు నేను ఎలాంటి వాడిని అంటే నాకు ఆరోగ్య సమస్య, ఇందాకలే చెప్పాను స్టార్టింగ్లో కదా, ఆయన సమస్యలు ఏంటనేది. ఆయనకి కంటి సమస్య ఉంది. ఎవ్రీ టైం కళ్ళు అలా నీరు కారుతూనే ఉంటాయి. అయితే అది ఎప్పుడు జరిగింది అనేసి అంటే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం తర్వాత నుంచి ఆయనకు ప్రాబ్లము అలాగ ఉండిపోయిందట ఆయన చనిపోయే వరకు కూడా. అంటే ఆయనకు ముందు చాలా చాలా బాగున్నాడు, మంచి హీరోగా, చక్కగా మంచి ఫిట్నెస్గా చక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మాసిదోనియాకి వెళ్తున్నాడో, రోమా నుంచి మాసిదోనియాకి, క్రైస్తవులందరూ కూడా మాసిదోనియాలో దాక్కుని ఉన్నారు. డమస్కస్లో దాక్కున్నప్పుడు వారందరూ కూడా చంపడానికి ఈ యొక్క కైఫా దగ్గర, అన్నా దగ్గర ఏం చేశారట, ఈ రోమా ప్రభుత్వ పెద్దల దగ్గర వారందరినీ కూడా చంపడానికి లైసెన్స్ తీసుకున్నాడు, పత్రాలు తీసుకున్నాడు వాళ్ళందరినీ చంపడానికి. అవన్నీ తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో, ఈ దమస్కు మార్గ మధ్యలో ఏం జరిగిందంటే యేసు ప్రభు ఎన్కౌంటర్ చేశారు. మనకు తెలుసు అదే అపోస్తుల 9:4లో. కనుక అక్కడ వెంటనే ఏమైందంటే, సౌలా సౌలా ఎలా నన్ను ఏం చేస్తున్నావు అని ఒక మాటలు మాట్లాడి ఆయన గుర్రం నుంచి కింద పడిపోయినప్పుడు ఆయన కళ్ళు పోయాయి. ఒక 3 దినాలు ఆయనకి కంటి చూపు లేదు. తర్వాత మళ్ళీ అన్న ద్వారా ఆయనకి చూపు రప్పించి దేవుడు స్వస్థపరచబడినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకు ఆ సమస్య అలానే ఉండిపోయింది. బ్లర్ విజన్ విత్ ఏంటంటే వాటరీ ఐజ్. ఆ స్కాలర్స్ అందులో కామెంటర్స్లో చాలా క్లియర్గా రాశారు. అందులో ఆయనకి కంటి సమస్య ఏంటంటే కళ్ళు నీరు కారుతూనే ఉంటాయి. అలాగే ఆయనకి అదొక ప్రాబ్లం, పాపం దానికి క్యూర్ లేదు ఆ కాలంలో మేబీ. సో అదొక సమస్య ఉంది. పెద్ద పేగి సమస్య ఉంది. కాళ్ళు ఆయన పరిగెత్తలేడు ఎక్కువ ఫాస్ట్గా. దొడ్డి కాళ్ళు అంటారు తెలుసా, బో లెగ్స్ అంటారు. అలాంటి వారు ఎక్కువ ఫాస్ట్గా నడవలేరు, పరిగెత్తలేరు. అదో సమస్య ఉంది దానికి. ఇలాంటి యొక్క ఆరోగ్య సమస్యల నిమిత్తం కూడా అదే 14 చెప్తున్నాడు, నా ఆరోగ్య సమస్యల నిమిత్తం కూడా నేను మీరు మీ దగ్గరికి వస్తే మీరు నన్ను తృణీకరించలేదు, నన్ను చేర్చుకున్నారు అని ఆ సంఘంతో మాట్లాడుతూ ఈ 15వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, సఖ్యమైతే వాళ్ళు ఏమన్నారట, వారి గురించి అపోస్తలుడు పౌలు గారు ఇస్తున్నాక టెస్టిమోనీ, ఆ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే, ఆ సంఘ సభ్యులు, సంఘం అంతా కూడా అపోస్తలుడు పౌలు గారిని ఎంతగా ప్రేమించారంటే, అయ్యా మాకెందుకు ఈ కళ్ళు, మీకుంటే ఎంతో మందికి దారి చూపిస్తారు, మాకు ఉన్న వేస్ట్ అయ్యా, మేమే ఈ కళ్ళు పీకి మీకు ఇచ్చేస్తాము అనే రీతిలో అంతటి ప్రేమను సంపాదించుకున్నాడట ఈ యొక్క అపోస్తలుడు పౌలు గలతీ సంఘం నుంచి. హల్లెలూయా. ఆ విశ్వాసులు అంతగా సేవకుడిని గణపరిచారు. ఎంతగా అంటే ఇక్కడ మాకు వీ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్, మాకు అవసరం అనుకుంటే మేము ఇచ్చేస్తాం, ఎందుకంటే మీరు అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తున్నారు, అది మీకు అవసరం మాకు అవసరం లేదు అన్న రీతిలో అంత వారి ఇరువురు మధ్యలో కూడా అంత ప్రేమ చక్కగా ఉందట. అయితే వాళ్ళు ఆ రీతిలో ఇచ్చేస్తారు అనేసి అంటే, మరి అపోస్తలుడు పౌలు గారు ఏ స్థాయిలో వారిని ఆకట్టుకోగలిగారు, వారిని ఎంతగా చూసుకున్నారు, ఎంతగా నడిపించారు అనేది మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారే అల్టిమేట్గా ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కదా యేసు ప్రభు వారు. మరి యేసు ప్రభు ఒక ప్రేమని ఈ యొక్క అపోస్తలుడు పౌలు ద్వారా ఆయన చూపించగలిగాడు అనేసి అంటే మరి ఇంకా ఆలోచించాలి మనం. కనుక
దాని కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ ఐ థింక్ నేను ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్, చనిపోవడానికి కూడా ఎన్నిసార్లు, 1 కాదు 2 సార్లు కాదు, 2 కొరింథీ 9వ అధ్యాయంలో చదువుకోండి. ఈ 12:9లోనూ ఆయనకు శ్రమలు ఒక పెద్ద లిస్టే ఉంటుంది. అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా ఎన్నిసార్లు చంపాలనుకున్నారు, ఏమేమి చేశారు, అన్ని పెద్ద లిస్ట్ పెట్టాడు. ఆయన ఏమీ భయపడలేదు. ఎందుకని? వారి కొరకే. అంటే ఎంతగా ప్రేమించాడు, అది తిరిగి మరి ఆయన పొందుకోగలిగాడు. హల్లెలూయా. కాబట్టి అంటే అది పొందుకోవడం కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడు అనేది ఇక్కడ ప్రధానమైన ఒక విషయం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నీతి, భక్తి, విశ్వాసము, ఈ యొక్క 4 వీరికి ప్రధానంగా వీరందరినీ కూడా దేవుడు ఒక ఐకాన్స్గా పెట్టాడు. నెక్స్ట్ ఏంటి చూడండి, ఓర్పు. ఓర్పు అంటే ఓర్పు గురించి మాట్లాడాలా? అయితే మిమ్మల్ని ఆదికాండానికి తీసుకెళ్ళాలి. ఆదికాండము 39వ అధ్యాయము 19-20 వచనాలు. ఆదికాండము 39, 19, 20 వచనాలు. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేశాడని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. హల్లెలూయా. ఎవరండి ఈయన? గట్టిగా యోసేపు కదండి. చక్కగా మన దగ్గర కూడా ఒక యోసేపు ఉన్నాడు కదా, జోసెఫ్. కాబట్టి మరి ఆయన్ని కూడా అలాగే జైల్లో వేశారు. అవన్నిటి కూడా తప్పించుకొని ఓర్పు కలిగి మొన్న రీసెంట్గా వివాహం కూడా చేసుకొని చర్చకు వస్తున్నాడు. హల్లెలూయా. నాకు సాటి అయిన సహాయం ఏది ఉన్నావా అరుణ? రైట్. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా లైఫ్ స్టైల్ మనం కానీ గమనిస్తే ఆయనకు బాల్యం నుండే కూడా ఆయన ఎన్నో బాధలు, ఎంత బాధలు అంటే ఏ ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమించిన ఒక దాఖలాలు లేవు. అంతా కూడా బాధే, వేదన, కన్నీరు, కష్టాలే, నష్టాలే. ఆఖరికి చేయని నేరానికి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? యొక్క జైలుకి వెళ్ళిపోయాడు. ఆ జైలుకి వెళ్ళిపోయినప్పుడు కూడా సాధారణంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి వారు వెళ్తారండి? మంచి వాళ్ళు వెళ్తారా? తప్పు చేసిన వారే వెళ్తారట. కాబట్టి అక్కడ అందరూ కూడా ఏదో ఒక విధంలో చిక్కుకొని వారు మరి దేవునికి, అలాగే ప్రభుత్వానికి, ఈ యొక్క గవర్నమెంట్కి, ఈ యొక్క రూల్స్కి అన్నిటికి విరుద్ధంగానే వారు జీవించే ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లోని ఈయన అయితే ఏ తప్పు చేయలేదు. అలాంటి అయినప్పుడు పరిస్థితుల్లో ఆయన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి తోటి యొక్క ఖైదీలు వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా, ఏ తప్పు చేసి వచ్చారా ఏంట్రా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన నేనేమి చేయలేదంటే వారు ఏ విధంగా గేలి చేసి ఉంటారో ఆలోచించండి. అవునా? సో మరి నేను అనుకుంటాను ఈ రోజుల్లో తప్పు చేసి ఒప్పుకోవడమే ఎవరు ఒప్పుకోరు. అలాంటిది తప్పు చేయకుండా ఒప్పుకొని లేకపోతే దాన్ని సహించి భరించాలంటే అది చాలా కష్టమే కదండి. అవునా కదా? గట్టి చెప్పాలి. అవును. సో అలాంటి యొక్క పరిస్థితుల్లో కూడా ఈయన ఏం చేస్తున్నాడట? ఎంతో ఓర్పు కలిగి అలా సహనంతో అలాగ ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆయన గురించి ఒక మాట మరి కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తాడు. అది కూడా చూడండి. కీర్తనలో 105:18 చూస్తే ఒక మాట, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. హల్లెలూయా. సాధారణంగా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు అనేసి అంటే వాడు గొప్ప వ్యక్తి అన్నమాట. అంటే పెద్ద తీవ్రవాద లాంటివాడు అనమాట. వాడి వల్ల హాని, కష్టం, భయం, వాడు చాలా క్రూరమైన వాడు అనేది ఒక లెక్క. మామూలుగా ఇప్పుడు చిన్న తప్పులు చేసిన వారికి కాళ్ళకి చేతులకి పెద్ద సంఖ్యలు వేసి అవేమీ చేయరు. వాళ్ళు మామూలుగా ఒక ప్రిజన్లో పెడతారు అంతే. కానీ కాళ్ళకి చేతులకి ఇలాంటి యొక్క పరిస్థితి ఉన్నదంటే వాడు ఎంతో తీవ్రమైన వాడనే గుర్తించాలి. మరి ఇక్కడ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తారట. అది ఆ ఇనుమ ఎంతో వాడికి ఏమిస్తుందట? బాధను ఇస్తుంది అన్నట్టుగా అక్కడ రాశారు అనేసి అంటే ఇప్పుడు ఇక్కడ యోసేపు అంతటి తీవ్రవాద? నిజంగా తప్పు చేశాడా? మరి చేయలేదు. అంతటి యొక్క హానికరుడు కాదు.
అయినప్పటికీ కూడా యోసేపుని ఎంతగా బంధించి ఎంతగా హింసించి జైల్లో వేయాల్సిన పనేంటో నేను అనుకుంటాను. ఈ యొక్క ఐగుప్తు ఇనుము నన్ను బాధిస్తుంది అన్న దానికి నేను అనుకుంటాను మేబీ ఆ ఐగుప్తు ఇనుము కంటే కూడా ఆ చెరసాల్లో ఉంటున్న ఖైదీలు అన్న మాట ఇంకా రెట్టింపు బాధ కలిగించి ఉంటుంది. ఎందుకంటే నేను తప్పు చేయలేని దాన్ని నిందలు అవమానాలు పడడం అంటే చాలా కష్టమే. కాబట్టి తోటివారు ఎంతో గేలి చేసి ఉంటారు, ఎంతో బాధ మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటాడు ఈ యొక్క యోసేపు. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను ఫైనల్గా, ఈయన ఎన్ని చేసినా బాల్యదినము నుండి ఆయన ఎన్నో బాధలు భరిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన రివర్స్లో మాట్లాడడం, ఎవరితో గొడవ ఆడడం, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, డిస్కషన్స్, డిబేట్లు ఇవేవీ లేవండి. అంత ఓర్పుగా అలాగే ఉన్నాడు అంతే. అయితే దానివల్ల ఆయనకు దొరికిన ప్రతిఫలం ఏంటో ఏమయ్యాడట, ఐగుప్తుకే ఒక చక్రవర్తి అయిపోయాడండి. హల్లెలూయా. అదనమాట. ఎవ్వరు ఊహించరు. ఆయన వాటి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఓర్పుతో ఆయన ఏం చేశాడట, తనకు లైఫ్ స్టైల్ని అలాగ తీసుకొని వెళ్తున్నాడు. అదంతా కూడా దేవుడు చూసి ఆయనకు ప్రతిఫలంగా ఏం చేశాడట, ఒక పెద్ద రాజ్యం చేసి పడేశాడు అంతే. హల్లెలూయా. అందరూ కూడా ఆ ఐగుప్తే కాదు, అన్ని దేశాల వారు కూడా ఐగుప్తుకే వచ్చి రేషన్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే 7 సంవత్సరాలు కరువు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క యోసేపు తలుపు తట్టాల్సిందే, యోసేపు దగ్గర మోకరించాల్సిందే. ఈవెన్ రాజు అయినక ఫరో కూడా చెయ్యి ఎత్తడానికి లేదు. నేను ఒక రాజునే, ఒక రబ్బర్ స్టాంప్ అంతే, కానీ నువ్వే మొత్తం. హల్లెలూయా. అంటే ఈయన ప్రయాసపడినందుకు, ఆయన ఓర్పు కలిగి ఉన్నందుకు ఆయనకి దొరికినది మంచిదేనా? కాబట్టి మరి ఈయన మనం మాట్లాడుకుంటున్న కంటెక్స్ట్లో ఈయన నిత్య జీవాన్ని చేపట్టినట్ట కానట్ట? యోసేపు నిత్య జీవానికి అర్హుడా కాదా? ఒకసారి ఆలోచించండి. కాదంటారా? హల్లెలూయా. ఓకే. కాబట్టి మనకి కూడా చాలా కూడా జరుగుతూ ఉంటాయి. ఓర్పు దానికి అవసరం. ఎందుకంటే అది మనం దాన్ని పాపప్ అయిపోతుంటుంది అన్నమాట, మనం బర్స్ట్ అయిపోతుంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఓర్పు కలిగి నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి ఎలిజిబిలిటీ లిస్ట్లో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అదిగోండి వేస్తాడా, అదనమాట. ఆ యోసేపు వారితో మాట్లాడుతూ అక్కడ అందరూ కూడా డిస్కస్ చేస్తున్న సందర్భం అనమాట. సో ఎన్నయ్యే దాని కొరకు ఎదురు చూస్తున్నట్టున్నారు, లాస్ట్ దానికోసం. ఇక్కడ 10 రాసి ఉంటే బాగున్నాను కదా, అలా ఒక్కొక్కటి వివరించుకొని వెళ్దును. 6 రాశారు, ఏం చేస్తాం, బతికిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఏంటట అవి 5 ఏంటి చెప్పలే? అంటే నన్ను పంపించేద్దామని అయిపోయిందంటే మూసేస్తాను అనుకుంటున్నావా? ఛాన్స్ లేదు. అది కూడా చెప్పే వెళ్తాను. హల్లెలూయా కదా. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు 5 అయిపోయి. లాస్ట్ది ఏంటట? ఈ సాత్వికం గురించి మాట్లాడాలంటే ఎవరి గురించి మాట్లాడదాం? ఓకే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నేను మోషేని ఎందుకు తీసుకున్నానంటే, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ గివెన్ బై డైరెక్ట్ జీసస్. యేసు ప్రభు ద్వారానే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ మోషేకి ఇవ్వబడింది. ఈ భూమి మీద ప్రజలందరిలో కూడా, భూమి మీద ఎంతమంది ఉంటారండి ప్రజలు? బోల్ మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు కదా. కానీ అంతమందిలో మోషే కాలంలో కూడా మోషే ఇశ్రాయేల్ నుంచి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపిస్తున్న వారే 30 లక్షల మంది కదా. మరి ఈయన కూడా ఒకడు, అంటే 30 లక్షల మందిలో ఎవరు దేవుడు కనబడలేదా? నేనేంటి ఇశ్రాయేల్ ప్రజల గురించే మాట్లాడుతున్నాను, ఇంకా ఐగుప్తు గురించి మాట్లాడదు. అంటే ఈ భూమి మీద అనేక లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా ఆ కాలంలో, మోషే కాలంలో. కానీ ఎవరి గురించి కూడా మోషే దేవుడు ఎవరి గురించి కూడా చెప్పలేదు. ఒక్క మోషే గురించి ఆయన చెప్పిన డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ యొక్క భూమి మీద ఏంటంటే యెహోవా
ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే ఆ స్టేట్మెంటు మీకు కానీ వాక్యం అవగాహన లేకపోతే మీరు ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఒక ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మోషే మొదటి 40 సంవత్సరాల్లో ఆయన ఒక యువరాజుగా, మోషే అపొస్తలుల కార్యంలో ఉంటుంది చూడండి, మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడు కదండి. ఆయనకు తెలియదంటూ లేదు, అన్నీ తెలుసు ఆయనకి, అన్ని విద్యలు కూడా. అలాంటిది ఒకసారి ఆయనకున్న ఒక కోపంకి ఏం చేశారంటే ఒక ఐగుప్తుని కూడా ఒక్క దెబ్బకే ఆయన చంపేసి ఆయన పూడ్చిపెట్టేశాడు కూడా. మరి ఇలాంటి వ్యక్తి ఎలా సాత్వికుడు అవుతాడు? అందుకని అంటున్నాను, మొదటి 40 సంవత్సరాల్లో జరిగిన ఈవెంట్ అది. కానీ ఇది ఆఫ్టర్ ఫస్ట్ 40 years, అంటే ఇది సెకండ్ 40లో జరిగింది. ఇది అంటే 40 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపిస్తూ వస్తున్నప్పుడు, అంటే ఇది 340 అన్నమాట. మొదటి 40 ఐగుప్తులో, 240 మిద్యాన్లో, 340 అరణ్యంలో కదా. 120 సంవత్సరాలు అక్కడే అయిపోయింది. కాబట్టి ఇది థర్డ్ దాంట్లో, అంటే నాకు తెలిసి 240లోనే ఆయన దేవుని చేత మంచి సాక్ష్యం పొందేశాడు. మొత్తం బెండి తీసాడు, ఆయనకున్న అన్నీ కూడా సెట్ చేశాడు. ఆయన 340లోకి ప్రవేశించినప్పుడు ఆయన ఒక పర్ఫెక్ట్ మ్యాన్. అందుకే నేను అనుకుంటాను ఆయన దేవుడు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈ యొక్క భూమి మీద ప్రజలందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. అయితే ఇప్పుడు చూద్దాం మరి మళ్ళా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరగా. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. హల్లెలూయా. 9దా 8దా? ఓకే, మార్చారేమో. రైట్. కాబట్టి ఇక్కడ కూడా సాత్వికము ఇది కూడా అవసరము. అయితే ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మోషే రక్షించబడకుండా ఆత్మచేత నడిపించబడకపోతే ఈ యొక్క మొదటి 40లోనే ఆయనకి ఇది రాలేదు. ఆయనకి 2లోనే ఇది వచ్చింది అనుకుంటున్నాను. 2:40లోనే ఇది ఆత్మచేత ఇవ్వబడిన ఆత్మ ఫలము. కాబట్టి ఈ సాత్వికాన్ని ఆయన పొందుకోగలిగాడు. దాని వలన వచ్చిన ప్రయోజనం ఏంటి? మోషే మిక్కిలి సాత్వికుడు అనే ఒక సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఉండడం బట్టి మోషేకి కలిగిన ప్రయోజనం ఏంటి? ఏంటి? ఏముందండి? ఏం లేదు. తిట్లు, నిందలు, అవమానాలు 40 సంవత్సరాలు, అంతేనా? అంతే కదా. మోషే ఏం పొందుకున్నాడండి? నిందలు భరించాడు, అంతేనా? తిట్లు, సనుగుడు గొనుగుడు మోషే మీద, మంచి చేసి కూడా. ఇంకేముంది? ఆయన ఏం పొందుకున్నాడు? అదే సాత్వికం పొందుకున్నాడు, దేవుని చేసి సాక్ష్యం పొందుకున్నాడు. కానీ ఈ భూమి మీద ఏం పొందుకోలేదు కదా, అంతేనా? మంచి నాయకుడు. ఇంకా మీరే చెప్పండి ఎందుకు అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. నన్ను చెప్పనవరు, మీరు చెప్పరు, వినరు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంతగా దేవుని చేత సాక్ష్యం పొందాడంటే భూమి మీద అంతట్లో కూడా మోషే మిక్కిలి సాత్వికుడే కాకుండా ఇంకొక సాక్ష్యం కూడా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కూడా. హల్లెలూయా కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన పొందిన సాక్ష్యాలు బట్టి ఆయనకి దేవుడిచ్చిన గొప్ప ప్రతిఫలం ఏంటంటే, ఈ యొక్క మనం నూతన యెరూషలేములోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 1,44,000 మంది ప్రజలు ఎవరైతే ఉంటారో ఒక ప్రత్యేకమైన గుంపు. ఆ గుంపు పాడితే గొర్రె పిల్ల కీర్తన పాడాలి, లేకపోతే మోషే రాసిన కీర్తన పాడాలి. హల్లెలూయా. ఆ సియోను పర్వతం ఎక్కుతూ పాడాల్సిన ఒక పాట అంతటి, ఇంకా ఎంత ఉన్నతమైన ఒక ఆశీర్వాదం అంటే ఇక్కడ ఎక్కడ కూడా, ఇక్కడ ఆల్రెడీ ఒక లెవెల్లో ఆయన్ని దేవుడు పెట్టేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ
అప్పితప్పి కానీ మీరు వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేది మీకు గుర్తు వస్తుంది. ఏంటట? అయితే గొర్రెపిల్ల పాట లేకపోతే మోషే పాట. హల్లెలూయా, ఇదే మ్యాటర్. కాబట్టి అంత ఉన్నతంగా ఆయనకి ఇచ్చేసారు. ఎందుకంటే ఆయన పొందుకున్న సాక్ష్యము వాటి కొరకు ఎంత ప్రయాసపడ్డాడు అంటే, నిందలు, అవమానాలు, సనుగుడు, గొనుగుడు, ఎంతమంది 30 లక్షల మంది ఒక వ్యక్తిని నిందిస్తున్నాడంటే ఎలాగుంటుందండి? అందరూ కూడా బాబాయ్ వీళ్ళందరూ కూడా ఈయన్ని నిందిస్తున్నారంటే వీడు ఎంత దరిద్రుడో, ఎంత వెధవో అనుకోరా? అయినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోలే. నాకు దేవుడు చెప్పినాక ఒక పనిని నేను నమ్మకముగా చేసుకొని పోతా. హల్లెలూయా. అలా చేసుకొని పోయాడు మోషే. ఏమయ్యాడట? చక్కగా దేవుని చేత సాక్ష్యం పొందాడు, వాటి కొరకు ప్రయాసపడ్డాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయనకి ఆల్రెడీ ఏం చేశాడట? ఒక ప్లేస్ అనేది డిజైన్ చేసి పెట్టేశాడు ఈ యొక్క నూతన యెరూషలేములో. హల్లెలూయా. కాబట్టి ఈ 6 గుణాలు కూడా ఎవరైతే సంపూర్ణంగా పొందుకుంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క 12వ అధ్యాయంలో ఉంటున్న నిత్య జీవాన్ని చేపట్టే వారికి వీరే ఒక రోల్ మోడల్. వీరందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులోకి అయిపోయి కన్ఫర్మ్ అయిపోయి ఎప్పుడైతే బోరు శబ్దం వినపడుతుందో వీరందరూ కూడా ఆటోమేటిక్గా ఖాళీ చేయాల్సిందే. హల్లెలూయా. ఎవరు? ఈ యొక్క 6 విషయాల కొరకు ప్రయాసపడిన వాళ్ళు. అయితే ఈ 6 విషయాల కొరకు ప్రయాసపడాలంటే మొట్టమొదటిగా నువ్వు కట్ చేసుకోవాల్సింది ఏంటట? రిజెక్ట్ చేయాల్సింది ఏంటంట? విసర్జించవలసింది ఏంటట? అది ఎందుకని? అది ఎందుకంటే సమస్త కీడులకు అదే మూలం కాబట్టి. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఏది విసర్జించాలి, ఏది పొందుకోవాలి? అర్థమైపోయింది అనుకుంటా. మరి కోట ముగిసిపోయింది అయితే. రైట్. సో ఈ 6 విషయాలు కూడా చాలా చక్కగా మనం వాటి కొరకు ప్రయాసపడండి. దయచేసి మీరు ప్రయాసపడిన కొలది నిత్య జీవానికి మీరు సమీపస్తులు అంతే. ఒకవేళ కానీ మీరు కానీ ఇది విసర్జించి అయ్యో ఎందుకండి ఇవే విసర్జించేద్దాం అంటే ఇంక మీరు వేస్ట్. ఇంకా అది పైది తీసుకొని ఈ కింద 6 పొందుకుంటేనే మీరు అక్కడికి వెళ్తారు, లేకపోతే దేనికి చెందకుండా పోతారు. కనుక మన చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చర్చికి పంపించండి.